ఈ అటెండర్ అతి తెలివి అధికారుల ఐడీలతో 2.665 కోట్లు స్వాహా. గమ్మత వార్తలు వస్తున్నాయి మా దాంట్లో, మంచి మంచి వార్తలు. ఎస్బీఐ సిబ్బంది నమ్మకాన్ని ఆసరగా చేసుకొని కోట్లు కొల్లగొట్టిన చక్రపాణి. హైదరాబాద్ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వీస్తుపోయే నిజాలు. వాడి టాలెంట్ చూసి అవాక్కవుతున్న పోలీసులు. సోషల్ మీడియాలో సెక్టార్లు 89 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం. అటెండరే 2.65 కోట్లు సహా చేసిండంట. అటెండర్ చదువుకున్నాడు బ్యాంక్ మేనేజర్గా అయ్యాబట్టే, చదువుకున్నాడు అటెండర్ అయ్యా. మరి బ్యాంక్ మేనేజర్ కన్నా అటెండరే ఎక్కువ సంపాదించినట్టున్నాడు. ఇక్కడ ఇదే వార్త. నల్గొండ సాదాసీదా అటెండర్ అని నమ్మితే ఏకంగా బ్యాంక్ అధికారుల ఐడీలనే వాడి 2.2 కోట్ల 65 లక్షల నిధులను దారి మళ్లించిన సంఘటన, సంచలన ఘటన దేవరకొండ ఎస్ఐబి బ్రాంచ్లో వెలుగు చూసింది. కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే చక్రపాణి అనే అటెండర్ తన కంప్యూటర్ పరిజ్ఞానంతో బ్యాంకు భద్రతా వ్యవస్థకి కన్నం వేశారు. ఈ భారీ మోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నమ్మకాన్ని మించిన నెట్ బ్యాంకింగ్ మోసం. పోలీసుల కథనం ప్రకారం చక్రపాణి గత 3 ఏళ్లుగా దేవరకొండ ఎస్బీఐలో అటెండర్గా పనిచేస్తున్నారు. సిబ్బందితో అత్యంత సఖ్యతగా ఉంటూ వారి నమ్మకాన్ని సంపాదించారు. పని భారం తగ్గించుకోవడానికి అధికారులు తమ యూజర్ ఐడీలను అతనికి ఇచ్చి కేవైసీ అప్డేట్ వంటి పనులు చేయించేవారు. దీనినే అదునుగా తీసుకున్న చక్రపాణి మొబైల్ నెంబర్లు లింక్ లేని పాత ఖాతాలను గుర్తించి తన ఫోన్ నెంబర్ను జత చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధులను మళ్లించాడు. వారే వాహ్, ఇది అసలు కథ. హైదరాబాద్ లింకుతో గుట్టురట్టు. హైదరాబాద్లోని ఓ ఖాతాదారుడి అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్లు మెసేజ్ రావడంతో అతను బ్యాంకును ఆశ్రయించాడు. ఉన్నతాధికారుల విచారణలో ఆ లావాదేవీలన్నీ దేవరకొండ బ్రాంచ్ నుంచే జరిగినట్లు తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. వెంటనే మేనేజర్ ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు నిధులన్నీ తన స్నేహితుల ఖాతాలోకి మళ్లించి అక్కడి నుంచి సొమ్ము డ్రా చేసేవాడని గుర్తించారు. నెటిజన్ల సెటైర్లు, పోలీసుల వేట. ప్రస్తుతం చక్రపాణి పరారీలో ఉండగా అతని స్నేహితుడు ఖాతాలో ఉన్న 89 లక్షలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అయితే అటెండర్ స్థాయి వ్యక్తి అధికారుల ముందే ఇంత భారీ స్కామ్ చేయడం బ్యాంకుల భద్రతా లోపాలను ఎత్తి చూపుతుంది. మరోవైపు చక్రపాణి టాలెంట్ చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంత టాలెంటెడ్గా ఉన్నావేంట్రా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంతగా మోసం చేయొచ్చా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తారు. అందువలసే ఎవని పని వాడు చేయాలరా. ప్యూన్ పని ప్యూన్ చేయాలి, ప్రిన్సిపాల్ పని ప్రిన్సిపాల్ చేయాలి. ప్యూన్ పని ప్రిన్సిపాల్ చేసినా, ప్రిన్సిపాల్ పని ప్యూన్ చేసినా ఇబ్బందులుగా మారుతాయి. అందువలసే బ్యాంక్ మేనేజర్ చేయాల్సిన బ్యాంక్ మేనేజర్ పనులు బ్యాంక్ మేనేజర్ చేయాలి. వానికి ఇంత నాలెడ్జ్ ఉంది కదా, మన పనిభారం తగ్గించుకోవచ్చని వానికి క్రెడెన్షియల్స్ ఇస్తే, వాడు కేవైసీలు అప్డేట్ చేయండి అని క్రెడెన్షియల్స్ ఇస్తే, ఏదైతే ఆ బ్యాంక్ ఖాతాలకు ఫోన్ నెంబర్ లేని ఖాతాలన్నీ వీని ఫోన్ నెంబర్లు పెట్టుకొని అప్డేట్ చేసి తద్వారా వాడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో పొందుకొని అక్కడి నుంచి డబ్బులని కొల్లగొట్టేసింది. మరి ఏదో ఒక రోజు దొరుకుతారంటే అంత తెలివి వానికి లేదు. నా నెంబర్ అప్డేట్ అయింది, 100% మనం దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ లేదు. నెంబరే లేదు, ఇంకా మనమేడే దొరుకుతుంది, మన చేతుల్లోనే పని కదా అన్న ఒక చిన్న లాజిక్ మర్చిపోయి దొరికిండు. 2.65 కోట్లు కొట్టేసిండు ఒక అటెండర్. అంటే ఆషామాషి ముచ్చట కాదు దేవరకొండల. వామ్మో.